హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈరోజు చరిత్ర ఆమె లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చింది సుమన్ టీవీ చూసారా? అవి ఏం చెప్పింది దాంట్లో, నేను లైపోసక్షన్ చేయించుకున్నా అంటున్నారు అందరు నన్ను. లైపోసక్షన్ 15 డేస్ చేయించుకుంటారా? చేయించుకోరు కదా, ఏదో ఒక్కొక్కసారి చేయించుకుంటారు అంతేగాని ప్రతిసారి చేయించుకోరు కదా. నేను నా వెయిట్ అప్డేట్ 15 డేస్ ఇస్తూనే ఉన్నాను. ఏంటి 1 మంత్ చేంజ్ వస్తుంది కదా, అలా ఎలా అంటారు? అంత కష్టపడి తగ్గుతుంటే అలా ఎలా అంటారు అంది. చూసారా, కరెక్టే, అవన్నీ చెప్పింది కరెక్టే కదా. లైపోసక్షన్ మంత్లీ ఒకసారి 15 డేస్ కోసం చేయించుకోరు కదా, ఒకసారి చేయించుకుంటారు అంతే. ప్రతిసారి చేయించుకుంటే మనిషి ఉంటారా? పోతారు. అంట కొంతమంది ఉంది ఆ పెరుగు పెద్దమ్మ లైవ్ పెట్టి మరి అంటుంది కదా, ఆమె ట్రీట్మెంట్ చేయించుకుంటుంది, లైపోసక్షన్ చేయించుకుంటుంది, ఫ్యాట్ తీసే సర్జరీ చేయించుకుంటుంది అని అంటుంది కదా. అలా ఎలా చేయించుకుంటారు? ఆమె బాగానే చెప్పింది, కరెక్టే, ఆమె అలా చెప్పింది. ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏంటి, నన్ను అంటున్నారు, నా పిల్లల్ని అంటున్నారు, చాలా అన్నారు, నాకు అసలు పట్టించుకోవట్లేదు. నేను ఏంటి ఆమె వెన్నీలా వెన్నీలా ఆమె వల్ల నేను చాలా తగ్గాను. చివరికి ఆమెని కూడా అంటున్నారు. నాకు అసలు నన్ను అంటే ఊరుకుంటాను, అవును అవును అంటే నేను ఊరుకోలేకపోతున్నాను, అలా ఎలా అంటారా అని ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ జనాలంతే, ఒకళ్ళు పైకి వస్తుంటే చూడలేరు, ఓరలేరు. వాళ్ళకి ఏంటో బాధ నాకు అర్థం కాదు. పోనీ ఆ వెయిట్ తగ్గడం అనేది కరెక్ట్ కాకపోతే వాళ్ళు తెలుసుకుంటారు కదా, ఒకరు కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్గా తెలుసుకుంటారు కదా. ఇంకేంటి బాధ? ఏమో ఏం లేదు. ఆ వెనిల ఆమె మీద ఏడుపు కాదు, శతాక్షి మీద ఏడుపు. ఈ పెరుగు పెద్దమ్మ ఏడుపు అంతా శతాక్షి మీదే. ఈ శతాక్షికి సపోర్ట్గా ఉంటుందేమో అనుకుని ఆమెను తిడుతుంది. అంతేగాని ఆమె తిట్టడం కాదు, ఏమో కోసం ఆమె తిడుతుంది. అంతా గోల గోల. ఏమంది శతాక్షి అంది లైవ్లో ఇంటర్వ్యూలో, నన్ను ఎన్నన్నా పట్టించుకోను, నన్ను చాలా అంటున్నారు, ఆ మాట అంటున్నా ఈ మాట అంటున్నా, పిల్లలు అంటున్నారు, అస్సలు పట్టించుకోవట్లేదు, నేను నా పని చేసుకుని వెళ్తున్నాను. చూడు, ఆమె దర్జాగా బయటకు వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది. నువ్వేంటి ఇంకా లైవ్లు పెట్టిన ఏడుస్తూనే ఉంటున్నావు. ఈరోజు ఆ ఇంటర్వ్యూ చూసి కుళ్ళుకు చస్తుంది, కుళ్ళుకి ఏడ్చి ఏడ్చి వస్తుంది. ఖచ్చితంగా లైవ్ వచ్చింది, లైవ్ పెట్టింది. ఆ లైవ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. లైవ్కి వచ్చి ఏడ్చి ఏడ్చి గోల గోల పడుద్ది. ఆ ఏడుపు ఏంటో నాకు అర్థం కాదు. ఏమో చూడు, దర్జాగా వచ్చింది, సుమంటుకి ఇంటర్వ్యూ ఇచ్చింది, హ్యాపీగా ఉంది, వెళ్ళిపోతుంది. కానీ ఏమో మాత్రం ఏడుస్తూనే ఉంటుంది, ఆ పెరుగు బద్దం ఏడుస్తూనే ఉంటుంది, ఏమి ఇప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఎవరికి లాస్? హ్యాపీగా ఉంది, చెప్పింది హ్యాపీగా చెప్పింది. నేను అసలు నన్ను పట్టించుకోను, హ్యాపీగా నేను వెయిట్ తగ్గుతాను, మెయింటెన్స్ డైట్ చేస్తాను, వారానికి 3 రోజులు తింటాను, వీడియోస్ పెడతాను, నా పని నేను చేసుకుంటాను, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, లైట్ తీసుకుంటాను. వాళ్ళు మాలని వాళ్ళే పోతారా అని చెప్పాను. ఎప్పుడు వీడియోలో చెప్పానా? ఆమె పట్టించుకోదు, లైట్ తీసుకుంది, వాళ్ళు మాలని వాళ్ళే పోతారని వదిలేసింది. వాక్కుని 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 ఎన్నాళ్ళు వాక్కుతారు? కొన్నాళ్ళు మరుగుతారు, ఎల్లకాలం మరవదు కదా. అదే అనుకుంది, వాక్కుని ఎన్నాళ్ళు వాక్కుంటారు అని వదిలేసింది. చెప్పింది అదే చెప్పిందిగా. ఇప్పుడు ఇది చూసి చచ్చిపోద్ది, ఆగదిక, రగిలిపోద్ది, బీపీ పెరిగి పబ్లిక్లోకి వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, ఇక ఆమెకి రగిలిపోద్ది, బీపీ పెంచేసుకుంటుంది. ఖచ్చితంగా లైవ్ పెట్టింది వచ్చింది, లైవ్లో మాట్లాడుతుంది. ఆ లైవ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ లైవ్లో ఏమందో ఏంటో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు నాకైతే అట్లా నిజంగా నేను షాక్ అయ్యాను. సదాక్షి ఇంటర్వ్యూ చూసి నేను షాక్ అయ్యాను. అలా చూసావా, అలా ఇంటర్వ్యూ ఇస్తే అలా అలాగే పబ్లిక్లోకి రావాలి, అలాగే ఇంటర్వ్యూ ఇవ్వాలి. దెబ్బకి ఏం చేస్తుంది? ఏమి చేయలేదు, ఏమీ చేయలేదు. నాకు ప్రూఫ్లు ఉన్నాయి అంటారు కానీ ఆ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి? ఏమీ లేవు.
ఏదో బెదిరియడానికి ఏదో అనడానికి అంటది అక్క తప్ప ఆమె దగ్గర ఏమున్నాయి? ఏమీ లేవు. నువ్వు అలాగే హ్యాపీగా వీడియో చేసుకో, అలాగే ఉండు. చెప్పింది నాకు బట్టలంటే పిచ్చి, నాకు నాకు వెరైటీ వెరైటీ మోడల్స్ వేసుకోవాలని కోరిక. ఆ బట్టల కోసం నేను తగ్గాను, దానివల్ల నేను ఇలా ఉన్నాను అని చెప్పింది. అవును, ఒక్కొక్కరికి బట్టలంటే పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కరికి తిండంటే పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కరికి సినిమా అంటే పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కరికి ట్రావెల్స్ అంటే పిచ్చి ఉంటుంది. మనిషికి రకం అలవాట్లు ఉంటాయి. ఆమెకి బట్టలంటే పిచ్చి. ఆ బట్టల కోసమే ఆమె తగ్గింది. సతాక్షణ వెయిట్ తగ్గింది. తగ్గి వేసుకుంటుంది, రకరకాల బట్టలు వేసుకుంటుంది. నీకేం నష్టం? ఆమె బట్టలు వేసుకోవడం నీకేం నష్టం? పో, నీకు వేసుకోవాలనిపిస్తే వేసుకో. ఆమె బట్టలు వేసుకుంటుంది, తిండి తింటుంది, అది తింటుంది. ఓ, ఆమె పడి ఏడుస్తావు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏం పిక్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? పబ్లిక్లోకి వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, హ్యాపీగా వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, దాని పందం చూసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ వీడియో చేసుకుంటుంది. నువ్వేం చేయగలవు? నువ్వేమి చేయలేవు. అది ఎప్పుడైనా ఒకరి మీద పడి ఏడవకమ్మా. ఏడిస్తే నీకేం వస్తుంది? ఏమీ రాదు. అది నువ్వేమి చేయలేవు. అలా చూస్తూ ఉంటావు. నువ్వు అలా చూస్తావు, అక్కడే నువ్వు అలాగే అక్కడే ఉంటావు. ఆ మాత్రం అలాగే పైకి వెళ్తూ ఉంటుంది. నువ్వు ఇంకా అక్కడే అలాగే మురుగుతూ ఉంటావు. ఆ మాత్రం అలా పైకి వెళ్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడ వచ్చిన గొంగులు అలాగే అక్కడే ఉంటావు. అది ఒకరి పది అడవకూడదు. ఇప్పుడు ఏం చేయగలిగావు? నేను చూసి నిజంగా నాకు నవ్వు వస్తుంది. ఆ పెరుగు పెద్దను చూస్తుంటే పాపం నవ్వు వస్తుంది. ఈ ఇంటర్వ్యూని చూసి రగిలిపోద్ది, కుళ్ళుకు చస్తుంది. ఇప్పుడు ఏం చేస్తా చూడాలి. అసలు కాగదు. నాకు ఆమెను చూస్తుంటే పాపం అనిపిస్తుంది, పెరుగు పెద్దమ్మని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. అయ్యో, నేను ఇంత కష్టపడ్డాని, ఇంత చేశాని, అసలు వాళ్ళిద్దరు విడగొట్టలేకపోయినేంటి? ఇప్పుడు చూడు, హ్యాపీగా వచ్చింది, కలిసింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఏం చేయలేకపోయినాను. దాన్ని ఇంకా రగిలిపోద్ది. అది చాలు, అది చాలు. హతాశానికి అది చాలు. ఏమో సాధించింది. నువ్వు అంటావు, నేను సాధించాను, నేను గెలిచాను అంటావు. ఎక్కడ గెలిచావు? నువ్వు ఓడిపోయావు. ఈరోజు హతాష్ ఇంటర్వ్యూ ఇవ్వటంతోనే నువ్వు ఓడిపోయావు. దాంతో నువ్వు ఓడిపోయావు. ఆమె వెయిట్ తగ్గలేదు నటిస్తుంది, ఫోన్లో ట్రిక్ చూపిస్తుంది అన్నావు. ఇప్పుడు పబ్లిక్గా వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, ఇంకేంటి? ఏమో గెలిచింది హతాక్షి, ఆమె గెలిచింది. నువ్వు ఓడిపోయావు పెరుగు పెద్దమ్మ. పెరుగు పెద్దమ్మ, నువ్వు ఓడిపోయావు. చూద్దాం. ఈరోజు లైవ్ ఇచ్చింది కదా, ఆ లైవ్లో ఏం చెప్పిందో, ఆ పెయిడ్ బ్యాచ్ ఏం మాట్లాడుకున్నారో, అంతా ఎంత రగిలిపోయారో, ఏం చేశారో అవన్నీ మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా?